గంపదేన జిప్పుడు జిప్పు అయిన గంపడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెలర్. చూస్తున్నారు కదా, ఈ రోజు అయితే ఉజిరిల్లమ్మ తల్లికి సంబంధించిన సంబరం. అలానే ఈ రోజు అయితే 5 years ఒకసారి జరుగుతుంది అమ్మవారికి. ఆల్రెడీ ఈ బండి చూస్తున్నారు కదా, ఈ బండి అనేది రాత్రిపూట ఊరు చుట్టూ తిరుగుతుంది అనమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి. చెన్నమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, గద్దలమ్మ తల్లి చల్లగా కాపాడు తల్లి, రక్షించు రక్షించు. మాధవరాని భవాని భజరాని గడిపోని మహగడ మాంబాయ తల్లి. ఫైనల్లీ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అమ్మవారి పాదాలు అలానే సురుకొయ్య అయితే ఇక్కడ ఉంది. ఈ బొట్టులోనైతే అమ్మవారికి ప్రసాదంగా అయితే మన ప్రతి ఇంట్లో నుంచి అయితే ఒక అన్నం అయితే తీసుకొచ్చి పెడతారు, అన్నం ముద్దని. అలానే అమ్మవారికి అయితే ఉజిరిల్లమ్మ అని పేరు. మీ ఊర్లో అమ్మవారికి ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. అలానే అమ్మవారికి ఇష్టమైన జంతువు ఏంటంటే పంది అనమాట. పందినైతే బలిస్తారు అమ్మవారికి. చాలా ఇష్టమైన జంతువు, చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ చాలా డేంజర్ కూడా. ఇక్కడికి రావాలంటే మా చిన్నప్పుడు చాలా జడిసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి ఎక్కడ తగ్గట్లేదు కాబట్టి ప్రతి దగ్గరికి వెళ్ళిపోతాను. చూస్తున్నారు కదా, ఈ బుట్టలో అయితే అమ్మవారికి అయితే ప్రసాదం అయితే తీసుకెళ్తారు. ప్రతి ఇంటి నుంచి కొంచెం కొంచెం అయితే తీసుకెళ్తారు. అది కూడా వేస్తారనమాట. చాలా వరకు జిబ్బులతోనే ఇయ్యాలి. అది కూడా చూస్తారు కదా, పందిని అయితే ఎక్కించారు. ఇక్కడి నుంచి అయితే ఊరు మొత్తం తిరుగుతుంది అనమాట. ఊరు మొత్తం ఎక్కడ బండి ఆగదు. చిన్న చిన్న ఆపుతారు జంక్షన్ కి. అందరూ చెయ్యాలి కాబట్టి అమ్మవారికి ప్రసాదం గురించి. చూస్తున్నారు కదా, అమ్మవారి పాదాలు సుడికొయ్య ఆల్రెడీ ఉంది. బండి కూడా స్టార్ట్ అయిపోతుంది. మీ ఊర్లో అమ్మవారికి ఏమని పిలుస్తారో అయితే కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే ఉజిరిల్లమ్మ తల్లి. ఆల్రెడీ మొదటిదైతే మా వీధిలోనే వేసారు. మా ఊర్లకైతే ఒక స్పీడ్ ఎక్కువ అనమాట. అమ్మవారి బండి వెళ్తున్నట్టు వేసేస్తారు. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీద జిబ్బులు కూడా ఆల్రెడీ ఉన్నాయి. జిబ్బులతో కూడా వేసేస్తారు. ఇక్కడైతే అమ్మవారికి మన ఊర్లో అయితే జిబ్బుడు గంపడు అనే పాడుతూ అయితే వెళ్తారనమాట. ఆ పాడుతున్నప్పుడు అయితే చాలా మంది అన్నం అయితే వేస్తారు అందులో ప్రసాదం కింద. సగం ఊర్లోకి వెళ్లే టైంకి అయితే ఫుల్ అయిపోద్ది. బిట్ట మొత్తం ఫుల్ అయిపోద్ది. చాలా స్పీడ్. చూస్తున్నారు కదా, చాలా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మీ ఊర్లో అమ్మవారికి ఏమని పిలుస్తారు అయితే కామెంట్ చేయండి. అలానే ఇప్పుడైతే పూర్తిగా పందిని అయితే చంపారు, అక్కడ పెట్టేస్తారనమాట. అందువల్ల అమ్మవారు చూసుకుంటది అనేసి అయితే చూస్తున్నారు కదా, పంది చాలా డేంజర్ గా తెలియజేస్తుంది. అయితే అమ్మవారి దగ్గర పూజ కంప్లీట్ అయిపోయింది. ఫుల్ అయిపోయింది అనమాట. బుట్ట మొత్తం ఇదంతా ఇలా ఉంచేస్తారనమాట. చూడండి, మన ఊరికి సంబంధించి కమిటీ మెంబర్స్ అలానే గ్రామ పెద్దలు అందరూ ఇక్కడ ఉన్నారు. చూడండి, అది పందిని ఎక్కడ వదిలేతారు. ఇలానే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అసిరి తల్లి వచ్చే జాతర అదే పెద్దమ్మ తల్లి. పెద్దమ్మవారు ఊరికి పెద్దమ్మవారు అనమాట. అమ్మవారు వచ్చే ముందు అయితే తోరణాలు కట్టుకుంటారు అనమాట. ప్రతి ఇంటి ముందు ఇటువంటి తోరణాలు ఉంటాయి. తోరణాలు, కొబ్బరి పువ్వు, వేప, అలానే చెరుకు చాలా పెడతాము. అంటిపళ్ళు అన్ని పెడతామన్నమాట. ఇప్పుడైతే పెద్దమ్మవారు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం కదా, అంతవరకు అయితే మళ్ళీ దేవుడింట్లో అయితే బుట్టలు అయితే రెడీ చేస్తున్నారు. అమ్మవారికి సంబంధించిన బుట్ట అంటారు ఇది. చూస్తున్నారు కదా, ఎంత బాగా అలంకరిస్తున్నారు అమ్మవారు. దీనికి ఆల్రెడీ అమ్మవారి పాదాలు కూడా సుడికొయ్యలు అన్ని రెడీగా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ ఒకటే ఉంటుంది, కానీ అసిరి తల్లికి నీలం తల్లికి చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. నీలం తల్లికి అయితే విగ్రహాలు ఉంటాయి, అసిరి తల్లికి అయితే ఓన్లీ పాదాలు సుడిగొయ్య ఉంటది అనమాట. దీపం చూస్తున్నారు కదా, ఆల్రెడీ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. మీ ఊర్లో అసిరి తల్లికి పూజ ఎలా చేస్తారైతే కామెంట్ చేయండి. చేతులు జోడించినాను, మనవి కూర్చున్నాను,
కుమారుణ్ణి ఆలించి మొక్కితే దూడించి ఉన్నావు దూడించి మొక్కితే అమ్మా నువ్వు దూడించి మొక్కితే ఆలించి ఉన్నావు శరీర ముఖ్య మా అమ్మ జగదాంబరి లోకమాత శ్రమ తల్లి నీలమ్మ తల్లి దుర్గమ్మ తల్లి కుటుంబం చల్ల కాచి కాపరక్షణ మా అమ్మ తల్లి శ్రీమన్మాదివ్యరాణి భవనేశ్వరాని భజేటాపురాణి కథగడ్డపాణి నమోపుని సుగుణే పుగాత్రి స్వరవన్య కీర్తి సుగుణాన్సుతి వృష్టపూట మహేంద్రియాణి అమ్మా మహేంద్రియాణి మహమ్మాయి తల్లి భజే కల్పవల్లి నీకు పూజించినోయమ్మ ఒకమ్మ జిగ్మ బంగారమంత వాడని మనముల జ్ఞాముడు నీ నేర్చుకున్నంతయన్ అమ్మా నీ నేర్చుకున్నంతయన్ పుని పూదన్న కాదనకం ఒక్కడని చెప్పుదని ప్రేమ తోడు దక్షిణాచపకం తోడుగా అమ్మ భజే భద్రకాళి బణందకీలి పరంజ్యోతి రూపుని నీ పాదద్బంబులన్ అమ్మా నీ పాదద్బంబులను పట్టి సేవించుదని మెన్నిదనాలకి దయ్యాసాలవి అమ్మరులంకురు శంకరి సంభవి సుంగలు దీపున పంచప్రజ్ఞానివి ముండు సీముండువి రంగునిల్లాంపురి జూకులాదేవి కుమరిన శ్రీశైలం అమ్మా నువ్వు కొమరిని శ్రీశైల బ్రహ్మరాంబదేవి కుల్లాపురమున తల్లి మాలక్ష్మి జోకైన మా ఊరి ఏకవీరాంబవి ఒడ్డాదిపురమున దొడ్డిగిరిజానివి నాన్మిగా ద్రాక్షపూరి మాణిక్యదేవి నీనో హరిచంద్ర అమ్మా నీనో మరిచంద్ర కామరూపందురే గైలోన మంగళ గౌరదేవందురే శుష్లోజ్వాలమి వైష్ణవి అందురే వారణాసి మించి వరమసారి అందురే రాజులెల్లా నిన్ను అమ్మా రాజులను రాజ్యలక్ష్మి అందురే చిత్రుల క్షాంబరి అందురే పంచముల శేషమున్ ప్రకచండ ఆడుతవు లోకమునందరికి లౌకిక మాతవు జగమును జగదీక మాతవు మూడు లోకముకెళ్ళా అమ్మా నువ్వు మూడు లోకంకెళ్ళ మూడంబు శక్తివే మూడు అవతారము మనసు పుట్టింతువే భూతజాలం కల్లా పోషింప తల్లివే తల్లి ఇంక నమ్మట్లు వర్ణించి తన రామచంద్రేశ్వర నిర్మలత్ముక్తి తన అఖిలాంటి దేవుని అమ్మా నువ్వు అఖిలాంటి దేవుడు అడుగులకు మొక్కుదని కంచి కామాక్షివే కనక దుర్గమ్మవే ఊరుకుంటెల్లివే అయిన పద్మాక్షివే చందపోలమ్మవే బద్దెగారమ్మవే సర్వగణ పత్రిక శరణాడు తల్లివే పట్టు జోళ్ళకెళ్ళా అమ్మా నువ్వు పట్టు జలకెళ్ళ భద్రకాళి ఈశ్వరి విజయగిరి మాతవి విజ్జుగురుదేవి రంగు తూర్పున అసిరి పోలమ్మవే జలకి దక్షిణ సార్వాణి ఎందురే బలమట ఆ దేశాన పరదేశ తల్లివే బాసిన్ను భగవతి ఎందురే చిరకలాపల్లిలో అమ్మ నువ్వు చిరకలాపల్లిలో సీనియరు బొమ్మవే వన్నీ నామం కన్నా పిన్నేడు తల్లివే గంటేరు పెద్దేరు ఘనమైన తల్లివే పేరైన చింతాల నువ్వు కాడతలు ఎల్లమ్మ ఎర్నమ్మ అమ్మ నువ్వు ఎల్లమ్మ ఎన్నమ్మ పురుటాల పూలమ్మ పైడమ్మ గారమ్మ మంగనుకమ్మ సర్వమ్మ సర్వేశ్వరి నేస్తాల పూలమ్మ బంగారు పాపమ్మ దుప్పారు జగన్నది ఎగుర్ర కంచమ్మ భూలోకమాత అమ్మ భూలోకమాత నీ కురుండు దుప్పి కొప్పుబడిన ముచ్చి బావని లాలు ముచ్చి ఆలు గొలుసులను ఉసిరి కాయకుంటూ చేర్చొక్క జమకాడు శశువు చంద్రంకి రాగడన పాపడన 12 బంగారు అమ్మ నీకు 12 బంగారు గాజుంగ రేకులను సుబ్బు ఆరించి మొక్కును గుజరాత్ నత్తును పల్లెరు బూకం మీ వజ్రము పూసి నానకంటమ్ములను సుబాదాలి బొట్టును వరహాల పేరియం చిరకలాదాలి నువ్వు బాజా బంధులను దండకడియంబులను అమ్మ నీకు దండకడియంబులను బడుగు రంగమును రేళ్లకు ధరించి మద్యంబు వడ్డానము పెట్టి యాదకు మల్తాడు ధరించి పావంజీలను వేరే ముట్లను పొంద పుల్లేలను నమ్మబడి వజ్రము వాడు పుష్యరాగంబులను తల్లి నీకు పుష్యరాగములు మగడ మాణిక్యము తల్లి నీకు ముచ్చు ముంజరి చెరువులను విరోగొప్ప రేవుకి నీకు ఇరిగిళ్ల కంటంపు కస్తూరు చెప్ప నీ మేందుండగా ఉడిగి ముంచెక్కని గంధమున్ మందాసముతో తల్లి రత్సమాసమే కూర్చునుండగా అమ్మ నువ్వు రత్సమాసమే కూర్చునుండగా నీకు ముళ్ళు మొస్సు జంపులు కుళ్ళు కొసు జంపులు విరోగంకర భక్తి జామర గీత ముళ్ళు పాడంగా మధ్యలో మోయంగా తాళ ఆడు తప్పిట్లు బాజాలు బాకాలు దొరకుతున్నాయలను అమ్మ నీకు దొరకసున్నాయి గాతిగా శుద్ధిగా సుగం దలుచు మట్టిముళ్ళడానికి కుట్టుకున్నానికి ఉష్టిముళ్ళు నొప్పులను ఉలుకుల నొప్పులను బీది పుట్టించికి సంగీత సాధ్యము జగడమాడించికి బ్రొక్కులెక్కించికి బ్రొక్కులన్న మొక్కులను చీములను నెత్తులను తల్లి చీములెత్తిన సర్వసర్వేశ్వరి ఓ సాక్షింత భక్తినే బాల పూజగా చేతనమ్మ కాపు ఇంటు తల్లి గరువులు కూడిన సిగడి వింటు తల్లి అమ్మ నీ సిగడి వింటు తల్లి సురాపాలక మన గొల్ల ఇంటు తల్లి తులి పిల్లలతో కోమటి ఇంటు తల్లి పుట్టు కోకలతో మంచి వెళ్ళ పొలితో దమ్మ ఇంటు తల్లి దేవుడి సింగులతో కుమ్మరి ఇంటు తల్లి అమ్మ నీ కుమ్మరి ఇంటు తల్లి కూడికటాలతోటి మేత ఇంటు తల్లి మిట్టి సింగలతోటి చాకాలు ఇంటు తల్లి చల్లని పాకరాలు కూడిన మహమ్మ నీ కొత్తను పాసం జరగంలాడించి మడివస్తుని కట్టి వంటలను మూటలను పుల్లని గార్లను అమ్మ నీకు బుల్లని గార్లను పాయసల్లం పుల్లు మరిందప్పడాలు పోరవా పెట్టు నేను పోదు పక్కలను పూర్ణ కుంభమ్మలను కాసి కావని జున్ను యూటంకాయి తల్లి నీకు జున్ను యూటంకాయి కూరలను పెట్టిన కుటుంబం తాండోపతానమని నమ్ముకున్న వారికి మహమ్మాని నమ్ముకున్న వారికి కుంభ బంగారమై మహమ్మ నాటి కాలం మంది నీ ముక్కు ముక్కను కానీ నేటి కాలం మీ సేవకు వచ్చిన తల్లి నీ సేవకు ఎలా వచ్చినంటే మహమ్మ ఈ రోజు ఉపాధి చెప్పి కోడి తీసుకెళ్లి 9 రోజుల్లో పండుగ చేసుకున్న మహమ్మ తల్లి 9 రోజుల్లో ఉన్నంత వినోదం ఉంటావు ఇంత వేడుకుంటావు సంతోషం ఉంటావు మహమ్మ
మహమ్మ ఎల్లెమో విడిమిచ్చి బలిమిచ్చి కలిమిచ్చి మహమ్మ నీ గటమంత పచ్చదనము వారికంత పచ్చదనం ఇచ్చి నీ వసంతకి మంచి చల్లదనము వారికంత చల్లదనం ఇచ్చి నీ గటం తిరిగితేటు మహమ్మ నీ గటం తిరిగితేటు వారికంత తిరిగితేటు ఇచ్చి మనకు చింత లేకుండా వారి ఆరు వల్ల పాడి వల్ల పంట వల్ల వ్యాపారం వల్ల వారి వ్యాపారం మహమ్మ తల్లి వారి వ్యాపారం వల్ల తూర్పు వెళ్ళినా పడమట వెళ్ళినా ఉత్తర వెళ్ళినా దక్షిణ వెళ్ళినా కుడుపుడినా చామని చల్లగా కాచి కాబట్టి మహమ్మ తల్లి అష్టమ తల్లి దేవుడింట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడి నుంచి అయితే అమ్మవారిని అయితే మనం అమ్మవారి పుట్ట దగ్గరికి అయితే తీసుకెళ్తారు, శ్రమతల్లి పుట్ట వరకు. రాత్రిపూట అనమాట, పొలాల్లో నడాలి. దగ్గర 400 మీటర్స్ డిస్టెన్స్ అయితే నడాలి. అండ్ అలానే రాత్రి మొత్తం నీలం తల్లి దగ్గర ఎలా జాగరణ చేసి అమ్మవారిని శాంతింపజేసి అమ్మవారిని ఊర్లోకి తీసుకొచ్చామో అలానే ఇప్పుడు కూడా అసిరి తల్లిని కూడా అలానే చేస్తామన్నమాట. మీ ఊర్లో సేమ్ ఇలానే జరుగుతుందో లేదైతే కామెంట్ చేయండి. అమ్మవారి బొట్టు అయితే మీద ఎట్టేసుకున్నాము. ఇక్కడి నుంచి అయితే నడుకు వెళ్ళాలన్నమాట, చాలా దూరం నడాలి. ఇంతలోపు మా మోనగడు కూడా వచ్చాడు నాతోనే. ఎండ్ అలా చూస్తే వెనక్కి అయితే మా సాయిగాడు అలానే మా శశిగాడు కూడా వీడియోకి నాకు పోటీగా అయితే రెడీ అయిపోండ్రు. మన రామమందిరం లైట్ సెట్టింగ్ అనేది ధూమ్ ఉందనమాట. అదే నీలం తల్లి వచ్చినప్పుడు అయితే లైట్ సెట్టింగ్ కూడా లేదు. ఇప్పుడు చూడండి, కర్రలతో కత్తులను ఫీల్ అయిపోతారు. నిజమైన కత్తులు ఈడు పిచ్చోడ్లాగా వచ్చినాడు వీడియో ఒకటి నాయన. అండ్ బైదవే ఏమైతే అయింది కానీ పండగకు వస్తారో లేదైతే కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారో లేదో కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నాకు మోటివేట్. ఆల్రెడీ తోరణాలు చెప్పాను కదా, ప్రతి ఇంటికి ఇదే తోరణాలు ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మనం పొలాల్లోకి అయితే వచ్చేసాము, నీలంగూడి దాటేసాము. ఫైనల్ అయితే అసిరి తల్లి పుట్టకైతే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, చాలా భయంకరంగా ఉంటుంది కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అమ్మవారి పుట్ట దగ్గరికి మనం వస్తే చూస్తున్నారు కదా, ఈవిడే అనమాట దోసరలమ్మ. అదే మన లోకేష్ గడి నాన్నమ్మ. నెక్స్ట్ దోసడు అయితే మన లోకేష్ గడేమో. ఫైనల్ అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి అయితే అమ్మవారి గురించి జాగరాలు చేస్తారు కదా, అమ్మవారికి శాంతింపు చేయడానికి అయితే ఇక్కడ జాగరాలు చేస్తారు. చాలా వరకు అయితే ఇక్కడ కర్రస్వామి కూడా చేసాము. చూడండి, చిన్న ముస్లిం మొతక ఎవరితో సంబంధం లేదు. మా బొడ్రోం అయితే దుమ్ముదులిపోయింది అనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వీడంత నీటి తిప్పేదడేమోనని. ఇంకా చాలా తక్కువ మంది అయితే ఇటు కమ్మ దొబ్బేవారు. ఇప్పుడు ఈయన చూసేసి సిగ్గు తెచ్చుకుంటారేమో. చూడండి, ఇటువంటి కర్రస్వామి విన్యాసాలు చేసి అమ్మవారిని అయితే రాత్రల్లా జాగారంలో ఉంచుతాము. ఆ తర్వాత అయితే మనం దండం పెట్టుకున్నాము. ఈ తప్ప మనము చాలా పెద్ద కోరికలు అయితే కోరేసాము అమ్మవారికి. ఫైనల్లీ అయితే అమ్మవారిని అయితే ఊర్లోకి తీసుకెళ్లాల్సిన సమయం అయితే వచ్చేసింది. అందరూ అయితే మేల్కొన్నారు. ఇక్కడి నుంచి అయితే అమ్మవారిని అయితే ఊర్లో తీసుకెళ్తారు. ఇంత మన డ్రోన్ కూడా రెడీ అయిపోయింది. అమ్మవారికి ముందు తీసుకెళ్లే ముందు అయితే ఇక్కడ దీపాన్ని అయితే వెలిగిస్తారు. ఈ దీపం అనేది రోజల్లా వెలుగుతూ ఉంటది అనమాట. అమ్మవారు మళ్ళీ మన ఊర్లో ఉన్న కడుపు వాళ్ళు ఇంటి అనుకున్న అమ్మవారు దిప్పు మీదకి వచ్చినంత వరకు కూడా ఈ జ్యోతి అయితే వెలుగుతూ ఉంటది అనమాట. మధ్యలో ఎక్కడ ఆగదు. మన ఊర్లో అయితే చాలా ఘనంగా ఈ ఇయర్ కూడా పండుగలు అయితే జరుపుకుంటున్నాము. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆల్రెడీ అమ్మవారు కూడా మొదలైపోయారు. చూస్తున్నారు, అమ్మవారికి అయితే గొడుగు పెడుతున్నాడు మన నాగమయ్య. చూడండి, ఇంట్లో కర్రస్వాము నిప్పులతో కర్రస్వామి అయితే ఆడేస్తాడు మధ్యడు. కొత్త విన్యాసాలు అయితే జరిగాయి అనమాట ఈ ఇయర్ అయితే కర్రస్వామిలో. నెక్స్ట్ అడుపు పండుగ అయితే జరుగుతుంది కదా, 11వ తారీఖు. ఎవరు మిస్ అవ్వదు, చాలా ఘనంగా అయితే జరుగుతుంది అడుపు పండుగ కూడా. రేపే మన అడుపు పండుగ వచ్చేయండి, చాలా ఘనంగా జరుగుతుంది. ఎంతలోపు అయితే మన సాయిగడి చేసిగడి వెనక్కి ఉండిపోండ్రు, ఎప్పుడు వస్తారో అదో భయం నాకు. ఇప్పుడైతే నీలం తల్లి గోవుల దగ్గరికి వచ్చేసాము. మన డ్రోన్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఆల్రెడీ 4:30 అయితే అయిపోయింది.
కోలాటమే తెరదీసంటారు. ఇక్కడ చూడండి పాములు ఆడించినంతనైతే నాగు పాముని నోట్లు పెట్టుకోండు అమ్మ ఇటు అవదేమో తెలియదు. చూస్తున్నారు కదా మొత్తం చాలా మంచి ఈవెంట్లు అయితే పెట్టారు మన ఊర్లో అయితే. ఇప్పుడైతే మన ఈదులు అయితే బిందులతోనైతే డ్యాన్స్ అయితే చేసినారు. కొత్త వెరైటీలు చేశారు. ఆ టైం నేను పొడుగుడు పన్ను లేచి వచ్చేలోపు అయితే ఇది కొట్టి ఇస్తాను. చిన్నపిల్లలు మాత్రం కోలాటం అయితే తీసారు అనమాట. ఈ చిన్నపిల్లలు అయితే చాలా బాగా చేసినారు, నాకైతే నచ్చింది. ఇక్కడ చూస్తే చాలా మంది అయితే క్రౌడ్ అయితే పెరిగిపోయింది. చెప్పాను కదా నీలం తలకైతే తక్కువ మంది వచ్చారు, అదే అసరం తలకైతే చాలా పెద్ద క్రౌడ్ అయితే వస్తుంది. ఇంతలోపు చూడండి మా యాదవ్ బ్యాచ్ అయితే ఇక్కడే ఉందనమాట. ఇక్కడ మా అన్నకైతే ఆడుకుంటారు. కోలవటంలో అయితే నీళ్ళు తాగండ్రు ఈ ఎండకైతే. చూస్తున్నారు కదా చిన్నపిల్లలు మళ్ళీ స్టార్ట్ అయిపోంటారు. ఇక్కడైతే చాలా వరకు స్కూల్ పిల్లలు అయితే అనమాట కోలాటం చేస్తున్నది. మన ఊర్లో అయితే మొత్తం 3 బృందాలు అయితే స్టార్ట్ అయినాయి. అప్పలరాజు గారితో ఒకటి, అలానే ఎవరో ఇచ్చర్ల నుంచి చాలా మంది అయితే నేర్పుతుండ్రు. ఆల్రెడీ మన ఎంపటీస్ మా మీద కలద్దాలు ఎట్టారు అనమాట. ఈ ఎండకు తట్టుకోలేకపోండేమో. చూడండి కోలాటం ఏమో కానీ జనాలు అయితే చాలా బీభత్సంగా ఉంది. అలానే ఈ ఎండ కూడా దోలు తీరిపోతుంది అనమాట. ఈరోజు ఇంత ఎక్కువ ఎండ వస్తుంది అయితే నేనేది అనుకోలేదు. ఫైనల్ అయితే అమ్మవారు దెప్పుగా అయితే వచ్చేసాను. ఇక్కడే అసలు దెప్పు అనమాట. చూడండి చాలా ఘనంగా అయితే ఏర్పాటు చేశారు. అమ్మవారు ఇంకా ఈదులోనే ఉంది, అందుకని మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము శ్రీమంతుల దగ్గరికి. చూడండి ఘనంగా జరిగింది. గొప్ప నవ్వు అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఎండలో అయితే పిచ్చుకోకలే తిరుగుతాను. ఇంతలోపు శ్యాముడి గడ అయితే ఎగేసి ఆడేస్తాడు అనమాట. మనకైతే వచ్చిగానే ఆడడానికి అయితే మనకి వీడియో దరిద్రం ఉంటుంది కదా, వీడియో తీయాలనేసి. చూడండి అమ్మవారికి అయితే ఫుల్ క్రౌడ్ అనమాట. నేనెత్తుకుంటాను అనేసి బొట్టెత్తుకోవడానికి అయితే ప్రతి ఒక్కరికి అదృష్టం అయితే ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా ఫైనలీ అయితే వీధిలోకి అయితే అమ్మవారు వచ్చేస్తుంది. ఇంతలోపు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. అదే పందిరి వేశారు కదా, పందిరి దగ్గరికి. ఆ పాటగాళ్ళు చూసారా ఎంత స్పీడ్ డ్యాన్స్ చేస్తుంటారో. దీనికి కూడా చాలా అనుభవం అయితే ఉండాలి. తప్పిడుగులు పెడతారనేది నేనైతే అనుకున్నాను, కానీ అమ్మవారు పాటగాళ్ళని అయితే తెచ్చారనమాట. ఇది కూడా చాలా మంచిదే. అమ్మవారికి పాడుతూ తీసుకొస్తారు కాబట్టి. ఫైనల్ అయితే అమ్మవారు అయితే వచ్చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా అమ్మవారు కూడా ఆలోచిస్తారు. మన నాగమ్మ అయితే కింద పడుకున్నారు అనమాట. ఇలా పడుకుంటే ఏమంటారో అయితే కామెంట్ చేయండి. దీనివల్ల ఏమి ఉపయోగమోటో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన లోకేష్ గడ వాళ్ళ నాన్నమ్మని అయితే తీసుకుని వస్తున్నారు అనమాట. ఎందుకంటే ఏజ్డ్ పర్సన్ కదా, దానికి తోడు ఈ ఎండ అయితే బీభత్సం. వాళ్ళు ఇంతసేపు నడ్డం అయితే చాలా గ్రేట్ అనమాట, అంత ముసలావిడి. అండ్ ఇప్పుడైతే టెంపుల్లోకి అదే పందిరిలోకి అయితే అమ్మవారు అయితే వచ్చేసింది. ఇక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారికి సంబంధించిన ఘటాలను అయితే రెడీ చేస్తారు. అది ఎలా రెడీ చేస్తారో కూడా మీకు చూపిస్తాను. ఇలాంటి వీటిని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూస్తున్నారు కదా దీపం కూడా కొండెక్కలేదు. ఉదయం ముట్టించింది, ఇప్పుడైతే 12 అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఆగలేదు. అలానే ఇప్పుడైతే చాప దగ్గర అయితే ముగ్గు అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడే 3 ఘటాలను అయితే పెడతారు. అమ్మవారివి 2 మెయిన్ ఘటాలు, అలానే కూడు ఘటం పెడతారు. ఇక్కడ చూడండి పసుపుతో అయితే అమ్మవారి ఘటాలని ఎలా అలంకరిస్తున్నారు, అంత బాగా అలంకరిస్తున్నారు. అలానే బియ్యము అవన్నీ ప్రతిదీ ఇక్కడ వేస్తారు. చూడండి బియ్యంతో కూడా అమ్మవారిని అలంకరిస్తున్నారు అనమాట. అమ్మవారి ఘటాలు
ఈ 9 రోజులు అమ్మవారు ఈ ఘటంలో ఉన్నది అనేది చాలా మంది మనం ఫీల్ అవుతాం. అలానే ఈ ఘటాలను అయితే మనం పూజించుకుంటున్నాం. మీ ఇంట్లో ఇలా ఘటాల పూజలు చేస్తారో లేదైతే కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే చాలా తక్కువ మంది అయితే చేస్తారు. అలానే మనకి రిలేటెడ్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే నాకంటూ ఘటం ఎత్తుకునే ప్లేస్ అయితే చాయిస్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే అమ్మవారి గురించి అయితే కోటను అయితే నిర్మిస్తారనమాట. ఈ కోట వేస్తారు. అమ్మవారికి చల్లదనం కదా, పంట ధాన్యం అలానే బియ్యము అండ్ పెసలు, ఈ మూడింటితో అయితే అమ్మవారికి అయితే కోటను నిర్మిస్తారు. ఈ కోటలోనైతే కొబ్బరిబొండ నుంచి అమ్మవారికి అయితే మనవి చెప్తారనమాట. ఈ పండగ చేసుకుంటాం అమ్మ, ఎటువంటి కష్టాలు మాకు కలగకుండా మంచి సుఖం జరిగేటట్టు చూడు తల్లి అనేసి అయితే అందరూ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ అమ్మవారి దగ్గరికి వచ్చి అయితే అనుమతి అయితే తీసుకుంటారు. తీసుకుని అయితే చాలా ఘనంగా అయితే మనం పండగ అయితే చేసుకుంటాం అనమాట. ఈ మనవి చెప్పడం కూడా మీరు ఎంతమంది చూసారు, ఎంతమంది విన్నారైతే కామెంట్ చేయండి. అమ్మవారికి అయితే ఘటాల్లో అయితే ప్రసాదాన్ని అయితే వేసేసామన్నమాట అందరం కలిపి. నాకు కూడా మంచి ఛాన్స్ అయితే దొరికింది. అమ్మవారికి ఘటాల్లో ప్రసాదం వేసే చాయిస్ రావడం అయితే చాలా తక్కువ. ఆ చాయిస్ అయితే ఈ ఇయర్ అయితే నాకైతే వచ్చింది అనమాట. ఇప్పటికి నాకు ఒక 20 సంవత్సరాల్లో ఇదే రావడం ఆ చాయిస్. ఫైనల్ అయితే ఘటాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే అమ్మవారికి మనవి చెప్పే సమయం అయితే వచ్చేసింది. జోడించినాను మనకు వచ్చినాను మనవి కుమారుణ్ణి ఆడించి మొక్కిదే దూడించి ఉన్నావు దూడించి మొక్కిదే
అమ్మా నువ్వు దూరించి మొక్కుతి ఆడించి ఉన్నావు శ్రీరేణ ముక్తి మా అమ్మ జగదాంబరి లోకమాత ఆశ్రమ తల్లి నీలమ్మ తల్లి దుర్గమ్మ తల్లి కుటుంబ తల్లి చల్ల కాచి కాబట్టి మా అమ్మాయి తల్లి శ్రీమన్మాదివిరాణి భవనేశ్వరాణి భజేటాపురాణి కథగడ్గపాణి నమపూపోని సుపుణ్యపుకాత్రి సురవన్ని కీర్తి సుగుణాంతి వృష్టపూట మహేంద్రియాణి అమ్మా మహేంద్రియాణి మహమ్మాయి తల్లి భజే కల్పవల్లి నీకు పూజించినోయమ్మ ఊకమ్మ చీకమ్మ బంగారు మనంత మాటను మహమ్మద్జాముడు నీ నేర్చుకున్నది అమ్మా నీ నేర్చుకున్నది అని పూని పూదండి కాదండకమ్మ ఒక్కటని చెప్పుదని ప్రేమతో నీ పాదపద్మంబులను అమ్మా నీ పాదపద్మంబులను పట్టి సేవించిందని మెండి తిన్నాళ్ళకి దయ్యాసాలు అమ్మరులంకు శంకరి సాంబవి సూర్యుల దీపముల కంచు ప్రజ్ఞానివి ముందు సీముండువి రంగుల లాంపుడి జోకుల దేవి కుమరైన శ్రీశైలం అమ్మా నువ్వు కొమరైన శ్రీశైల బ్రహ్మ రామదేవి కుల్లాపురమున తల్లి మా లక్ష్మి జోకైన మా ఊరి ఏకవీరమ్మవి ఒడ్డాదిపురమున దొడ్డ గిరిజానవి నాణ్యంగా ద్రాక్షపూరి మాణిక్య దేవి నీనో హరిచంద్ర అమ్మా నీనో హరిచంద్ర కామరూపందురే గైలోన మాంగళ్య గౌరీదేవందురే శుష్లోజ్వాలమి వైష్ణవి అందురే వారణాసి మించి వరమశాలి అందురే రాజులెల్లా నిన్ను అమ్మా రాజులెల్లా నిన్ను రాజ్యలక్ష్మి అందురే చిత్రాన్ని క్షాంబరి అందురే పంచములు శ్రేష్ఠములు బ్రతచండ ఆడుదువు లోకములందరికీ లోకైక మాతవు జగములు జగదీక మాతవు మూడు లోకముకెళ్ళా అమ్మా నువ్వు మూడు లోకంకెళ్ళ మూలంబు శక్తివే మూడు అవతారము మనసు పుట్టించివే బోధజాలమికల్లా పోసింప తల్లివే తల్లి ఇంక నమ్మట్లు వర్ణించదన్న రామచంద్రేశ్వర నిర్మల మొక్కుదని అఖిలాంటి దేవుని అమ్మా నువ్వు అఖిలాంటి దేవుని అడుగులకు మొక్కుదని కంచి కామాక్షివే కనకదుర్గమ్మవే ఊరుకుంటెల్లివే అయిన పద్మాక్షివే చంద్రపోలమ్మవే బద్దిగారమ్మవే సర్వగణపత్రిక శరణాడు తల్లివే పట్టు జిల్లకెళ్ళా అమ్మా నువ్వు పట్టు జిల్లకెళ్ళ భద్రకాళీశ్వరి విజయగిరి మాతవే విజ్జుపురుదేవి రంగు తూర్పును అసిరి పోలమ్మవే చిలక దక్షిణ సార్వాణి ఎందురే పనమట ఆదేశాన అమ్మా నువ్వు పరమట ఆదేశాన పరదేశ తల్లివే బాసిన్ను భగవతి ఎందురే చిలకలాపల్లిలో శ్రీనేరు బొమ్మవే వన్ని నామము కన్నా పిన్నేడు తల్లివే గంటేరు పెద్దేరు ఘనమైన తల్లివే పేరైన చింతాల అమ్మా నువ్వు పేరైన చింతాల నువ్వు కాడి తల్లివమ్మ ఎల్లమ్మ ఎర్నమ్మ పురుడు ఆలపూలమ్మ పైనమ్మ గారమ్మ మహంకల్లుకమ్మ సర్వమ్మ సర్వేశ్వరి నేస్తాల పూలమ్మ బంగారు పాపమ్మ దువ్వారు జగన్నది ఎగుర్ర కంచమ్మ భూలోకమాత అమ్మ భూలోకమాత నీ కురు నుండి దువ్వి కొప్పుబడిన ముచ్చి బావనీరు ఆలు ముచ్చి ఆలు గొలుసులను ఉసిరి కైకుంటూ చేర్చుక జమకాడు చసుపు చంద్రానికి రాగడిన పాపడిన 12 బంగారు అమ్మా నీకు 12 బంగారు గాజుంగ రేకులను శుభ ఆరించి ముక్కును గుజరాత్ నొత్తును పల్లేరు బుక్కమి వజ్రము పూసి నానకంటంబులను శుభాతాని బొట్టును వనహాల పేరి చిరక నాతాలీలు బాజా బంధు నన్ను దండకడియంబులను అమ్మా నీకు దండకడియంబులను బొట్టు రొంగుమును వేళ్లకు ధరించి మధ్యంపు వడ్డానము పెట్టి యాదకోమలతాడు ధరించి పావంజీలను వీరముట్లను పొందపుల్లేళ్లను అమ్మ నీకు పొందపుల్లేళ్లను నమ్మడం బట్టి వజ్రము వేడు పుష్యరాగములను మగడ మాణిక్యము తల్లి నీకు ముచ్చి ముంజరి అని చూడలను విరోకుప్పరని కిరికిళ్ళ కంటము కస్తూరు జబ్బ నీమేందుండిగా విడియము చిక్కను అమ్మా నీకు విడియము చిక్కను గంధమును మందాసముతో తల్లి వత్సమాసం మీకు కూర్చున్నగా నీకు ముళ్ళు ముచ్చు చంపులు కుళ్ళు కొచ్చు చంపులు విరోవంకర భక్తించామర గీతములు పాడంగా మధ్యలో మోయంగా తాళాలు తప్పిట్లు అమ్మా నీకు తాళాలు తప్పిట్లు బాజాలు బాకాలు దొరకసున్నాయి రాతిగా శుద్ధిగా సోంటూ మట్టిముళ్ళాడికి కుట్టుకున్నాడికి గోష్ఠములు నొప్పులను ఉలుకులను పలుకులను బీది పుట్టించుకి సంగీత సాజము జగడమాడించుకి ప్రొక్కులెక్కించుకి ప్రొక్కులను మొక్కులను అమ్మా ప్రొక్కులను మొక్కులను చీములను సరసర్వేశ్వరి ఓ సాక్షింత భక్తిని బాల పూజగా చేతనమ్మ కాపు ఇంటి తల్లి కడుగుల్ని కూరిన సిగడి ఇంటి తల్లి అమ్మ నీ సిగడి ఇంటి తల్లి సురహాపానకమ్ములు మంచి గొల్ల ఇంటి తల్లి తులి పిల్లలతో కోమటి ఇంటి తల్లి కుట్టు కోకలతో మంచి బెల్లపులతో దమ్మాల ఇంటి తల్లి దెబ్బటి సింగలతో కుమ్మారి ఇంటి తల్లి అమ్మ నీ కుమ్మ ఇంటి తల్లి కూడికడాలతోటి మేదల ఇంటి తల్లి మెట్టి చింగిలతోటి చాకాల ఇంటి తల్లి చల్లని పాకడాలు కోరినమ్మ అమ్మ నీ కొత్త పాస్తం నుంచి తిలకమ్మలాడించి మడవస్త్రము కట్టి వంటలన్న పోతులను బూర్లను గారెలను అమ్మ నీకు బూర్లను గారెలను పాయసన్నంబులు మరింత అప్పడాలు పారువా పెట్టలను నేను పూత బక్కలను పూర్ణ కుమ్మమ్మలను కాశీ కావాలని జున్ను యూటంకాయి అమ్మ నీకు జున్ను యూటంకాయి కూరలను మరిపిన కుటుంబం తాండోపతాన్ని నమ్ముకున్న వారికి మహమ్మాని నమ్ముకున్న వారికి కొంగు బంగారమై మహమ్మ నాటికాలం మీద నీ మొక్క మొక్కనగా నేటికాలం నీ శాఖ వచ్చినారు తల్లి నీ శాఖ అని చెప్పి కోరి తీసుకెళ్లి 9 తోటపల్లి గ్రామంలో పండుగ చేసుకుంటారు మహమ్మ ఈ 9 రోజులు ఎంత వేడుగ్గా ఉంటావు సంతోషంగా ఉంటావు మహమ్మ ఎల్లపోయిన విలువిచ్చి బలిమిచ్చి కలిమిచ్చి మహమ్మ నీ ఘటమెంత పచ్చదనము అమ్మ నీ ఘటమెంత పచ్చదనము వారికంత పచ్చదనం ఇచ్చి నీ వసంతకి మంచలదనము వారికంత చల్లదనం ఇచ్చి నీ గంటను తెలివితేటు వారికంత తెలివితేటు ఇచ్చి మహమ్మకి చింత లేకుండా వారి ఆరు వల్ల పాటి వల్ల పంట వల్ల వ్యవహారం వల్ల వారి వ్యాపారం మహమ్మ తల్లి వారి వ్యాపారం మహమ్మ తూర్పు వెళ్ళినా పరమటి వెళ్ళినా ఉత్తరం వెళ్ళినా దక్షిణ వెళ్ళినా గురుకుల చేయమంటారు
ఫైనల్లీ అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఘటాల పూజలు కంప్లీట్ అయిపోయాయి. 9 రోజులు అమ్మవారు మన ఊర్లోనే ఉంటారు. 11వ తారీఖు అయితే అమ్మవారు అనుపు పండుగ చాలా ఘనంగా అయితే జరుపుకుంటాము. అలానే వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్. మళ్ళీ కొత్త